రైట్, ప్రార్థన చేసుకుని వాక్యం వెళ్ళిపోయాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడ, గొప్ప దేవ, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. తండ్రి, ఈ సమయంలో నీ వాక్యాన్ని వినబోతూ ఉండగా మా మనోనేత్రాలు మీరు తెరవండి, మాతో సూటిగా మాట్లాడమని వేడుకొచ్చున్నాను నాయన. నీ మాటలు ప్రభు జీవపు మాటలు, నీ మాటలు శ్రేష్టమైనవి ప్రభు. మా ఆధ్యాత్మికమైన జీవితానికి అవి ఎంతో అవసరము తండ్రి. మీరే మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని ప్రోత్సహించమని, మమ్మల్ని హెచ్చరించి సరిచేయమని వేడుకుంటున్నాం ప్రభు. ఈ వాక్యాన్ని అర్థవంతంగా బోధించడానికి కూడా నాకు మీ కృపను అనుగ్రహించమని, మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రైట్, మన ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడు కూడా కొన్ని విషయాలు పట్ల ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటూ ఉంటాం. అంటే పాపం విషయానికి వస్తే ఫలానది అది మనం చేయకూడదు, అది తప్పు అని మనకు అనిపిస్తుంది. అంటే వ్యభిచారము, దొంగతనము, లేదనంటే అబద్ధం ఆడటము, కోపగించుకోవటం, ఇవన్నిటి మీద మనం ఎక్కువగా శ్రద్ధ చూపుతాం. కానీ ఎక్కువగా లైట్గా తీసుకునేటువంటి కొన్ని విషయాలు మనం అసలు ఎప్పుడు కూడా మనం వాటిని చూడం. కానీ అవి కూడా చాలా సీరియస్ సిన్స్ అన్నమాట. అంటే మన అంతరంగంలో అవి ఉంటాయి అని ఎప్పుడు మనం గమనించాం. అయితే వాటిలో ఒక విషయం గురించి ఈరోజు మనం చూద్దాము. పాత నిబంధనలో ఆసాపు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన లేవీయుడు. అయితే దావీదు ఆయనని మందిరంలో చేసేటువంటి ఆరాధన, స్తుతి యాగము, లేదంటే సంగీత వాయిద్యాలన్నిటికి కూడా ఆయన్ని నాయకుడిగా ఆయన నియమించాడు ఈ ఆసాపు కొన్ని కీర్తనలు రాశాడు. అందులో ఒక కీర్తనని ఈరోజు మనం చూస్తున్నాం. 73వ కీర్తన గ్రంథము 73వ కీర్తనని ఈరోజు మనం చూద్దాం. కీర్తనల గ్రంథంలో 5 భాగాలు ఉంటాయి. ఇది 3వ భాగంలో మొదటి కీర్తన, 73వ కీర్తన. అయితే ఈ కీర్తన అంతా కూడా దేని గురించి అని అంటే భక్తిహీనులు బాగా వర్ధిల్లుతున్నారు, వాళ్ళు బాగా అభివృద్ధిలోనికి వస్తున్నారు, వాళ్ళు బాగా క్షేమంగా ఉంటున్నారు. కానీ ప్రభువుని నమ్ముకున్నటువంటి విశ్వాసులు, దేవుని పట్ల ఎంతో భక్తితో కొనసాగేటువంటి వాళ్ళు మాత్రం హింసల పాలవుతున్నారు, శ్రమ పడుతున్నారు, ఇబ్బందులు గుండా వెళ్తున్నారు. ఏంటి అసలు దేవుడు చూస్తున్నాడా అనేటువంటి ఒక ప్రశ్నకి వచ్చినటువంటి సమాధానమే ఈ అధ్యాయం అంతా కూడా. సమస్య ఇందులోనే ఉంటుంది, పరిష్కారం కూడా ఇందులోనే ఉంటుంది. అయితే దావీదు కూడా ఇలాంటి సమస్యని ఎదుర్కొన్నాడు. ఆయన 37వ కీర్తన, 73ని తిరిగేస్తే 37 అవుతుంది. 37వ అధ్యాయం కూడా సేమ్ ప్రాబ్లంని ప్రస్తావిస్తుంది అన్నమాట. అయితే ఒక్కొక్క వచనాన్ని త్వరగా చూద్దాము. ఇశ్రాయేలీయుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. చాలన్నా, అయితే మీరు ఆల్టర్నేట్గా చదువుతున్నారు, బట్ నేను ఒక్కొక్క దాన్ని వివరిస్తాను. ఎస్, అయితే ఆసాపు ఏమని రాస్తున్నాడంటే, ఇశ్రాయేలీయుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడిగా ఉన్నాడు అనేటువంటిది ఆసాపు చెప్తా ఉన్నాడు. కానీ 2వ వచనంలో నేను ఏమంటున్నానంటే, నా పాదాలు జారటానికి కొంచెమే తప్పాయి, నా అడుగులు జారటానికి సిద్ధంగా ఉన్నాయి అని అంటున్నాడు. ఎందుకు? ఇప్పుడు దేవుడు మంచివాడు, దేవుడు దయ చూపిస్తున్నాడు అని అన్నప్పుడు ఎందుకు నేను జారిపోతున్నాను, నా పాదాలు జారిపోవడానికి ఎందుకు కారణం అయింది అని అంటే 3వ వచనంలో నుంచి ఆయన చెప్తా ఉంటాడు. చూడండి, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి
నేను మత్సరపడితిని అన్న కొంచెం మాట. సారీ. అయితే భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని అని అంటున్నాడు అనమాట. మత్సరం ఈరోజు మనం నేర్చుకోవేటువంటి ఒక పాపం ఏంటి అంటే, పాపాన్ని గురించినటువంటి ఒక విషయాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. ఏంటంటే మత్సరపడటం అన్నమాట. అంటే మత్సరపడటం అంటే ఏంటి? దాని నిర్వచనం, దాని అర్థం ఏమిటి అంటే, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు బాగా ఉన్నారనుకోండి, మంచిగా ఉన్నారనుకోండి, వాళ్ళని చూసి మనకు అది లేదని చెప్పి అసంతృప్తితో, వాళ్ళని అసూయతో భావించడమే మత్సరపడటం అన్నమాట. ఈరోజు ఏదో నా మీద ఎవరో మత్సరపడుతున్నారు. రైట్. ఆ విధంగా మత్సరపడతా ఉంటాం. అది ప్రతి విశ్వాసలో కూడా ఏదో ఒక సమయంలో, అరే నేను ఎంత భక్తి చేస్తున్నాను, అసలు వాళ్ళు ఏం భక్తి చేయట్లేదు, వాళ్ళకన్నీ మంచి జరుగుతున్నాయి ఏంటి, నేనేమో ఉపవాస ప్రార్థన అంటున్నాను, అసలు ప్రార్థనకే రావట్లేదు, అయినా వాడికి వచ్చింది ఏంటి, వాడికి మంచి జరుగుతుంది ఏంటి అని మత్సరపడతా ఉంటాం. అయితే ఆసాపు కూడా ఆ విధంగానే మత్సరపడతా ఉన్నాడు. ఏ విధంగా అంటే, భక్తిహీనులు క్షేమము అంటే భక్తిలో లేనటువంటి వాళ్ళు చాలా క్షేమంగా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి అనారోగ్యాలు, ఎలాంటి ఇబ్బందులు ఏమీ రావట్లేదు, వాళ్ళు క్షేమంగా ఉన్నారని ఏదైనా తెలిసినప్పుడంట గర్వించు వారిని బట్టి కూడా ఇతను మత్సరపడుతున్నాడంట. నిజంగా వాళ్ళు బాగా ఉండటాన్ని చూసి ఆసాపు తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఎందుకు? అసలు వాళ్ళు భక్తిహీనులు, వాళ్ళు మంచిగా ఉండటం ఏంటి అని చెప్పేసి మత్సరపడటం అనమాట. నేను బ్యాంకుకి వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు ఆటోల మీద ఉన్న కొటేషన్స్ని నేను చదువుతాను. ఏమనుంటుందంటే, దాదాపుగా 10 ఆటోల్లో సగానికి పైగా ఆటోలు ఏమని రాసుకుంటానంటే, నన్ను చూసి ఏడవకు. అంటే డ్రైవరు అది ఎందుకు పెట్టుకున్నాడు, ఆటో ఓనర్ అది ఎందుకు పెట్టుకున్నాడు అంటే, ఎక్కువ జనం నా ఆటో ఎక్కేయటం చూసేసి అందరూ నన్ను చూసి ఏడుస్తారేమో, నన్ను చూసి ఏడవద్దు నువ్వు అని అన్నమాట. అంటే లోకంలో వాళ్ళు అది నమ్ముతున్నారు. నన్ను చూసి ఏడుస్తారు చాలామంది, నేను బాగుపడితే ఓర్చుకోలేరు చాలామంది అని చెప్పి వాళ్ళు నమ్ముతారు అనమాట. అందుకే వాళ్ళు ఏమని పెట్టుకుంటారంటే ఆటో వెనకాల, నన్ను చూసి ఏడవద్దురా అని పెట్టుకుంటారు. ఇంకొకళ్ళు ఏమని పెట్టుకున్నారంటే, నీ ఏడుపే నా ఎదుగుదల, నీ ఏడుపే ఏడుస్తావా, ఏడు, నేను ఇంకా ఎదుగుతానే ఉంటా, నీ ఏడుపే నాకు ఎదుగుదల, అదే నాకు ఇంధనం, ఏడిస్తే ఏడు అని పెట్టుకుంటారు. నన్ను చూసి ఏడవ మాకు అసలే అప్పు చేసుకున్నాను. ఈ కొటేషన్స్ అన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఒకళ్ళు బాగుపడితే ఇంకొకళ్ళు ఓర్చుకోలేరు అనేది వాళ్ళు నమ్ముతారు. కానీ బైబిల్లో మనం ఈ విషయాన్ని చూస్తే అది నిజంగా పాపం అన్నమాట. మనం అలా భావించకూడదు. ఇక్కడ మనం చూడండి 3వ వచనం చూసిన తర్వాత, భక్తిహీనులు క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. నిజానికి ఎవరంటే వీళ్ళు, కొన్ని పదాలను చూడండి. 3వ వచనంలో భక్తిహీనులు అనుంది, తర్వాత గర్వించువారు అనుంది, దాని తర్వాత 6వ వచనంలో కూడా గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది అని మనం చూస్తున్నాము. 7వ వచనంలో క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి అని చూస్తున్నాము.
8వ వచనంలో బలాత్కారము చేత జరుగు కీడుని గురించి వాళ్ళు మాట్లాడతారు, ఎగతాళి చేస్తారు అని ఉంది. సో ఈ విధంగా మనం చూస్తే వీళ్ళంతా కూడా దేవుని దృష్టికి మంచివాళ్ళు కాదు. మన దృష్టికి కూడా వాళ్ళు మంచివాళ్ళకి కాదు. మనకంటే కూడా చాలా పాపంలో కొనసాగుతూ ఉన్నారు. విపరీతంగా బలాత్కారం చేస్తూ ఉన్నారు, గర్వాన్ని కలిగి ఉన్నారు, అహంకారాన్ని కలిగి ఉన్నారు, ఏమాత్రం భక్తి లేనటువంటి వాళ్ళు. అయితే వీళ్ళందరూ ఎలా ఉన్నారు అని అంటే చాలా క్షేమంగా ఉన్నారు, చాలా అభివృద్ధిలో ఉన్నారు, చాలా వర్ధిల్లుతూ ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళకి అసలు ఎలాంటి లోటు లేదు, ఎలాంటి కొదువ లేదు. నాకు ఇది లేదు, నాకు ఎందుకు ఇలా జరిగింది, వాళ్ళు ఎప్పుడు దేని గురించి బాధపడినట్లుగా ఈ ఆసాపు ఈ ఆసాపు అలాంటి విషయాలన్నీ చూసి తను చాలా అసూయతో ఆశ్చర్యపడిపోయి, అసలు దేవుడేంటి మనల్ని ఆశీర్వదించకుండా వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు ఉన్నాడా అనే టైప్లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. అయితే 6వ వచనంలో కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారమును ధరించుకుందురు. అంటే వీళ్ళు కంఠహారం వల్ల, అంటే మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాము, ఒక నెక్లెస్, గోల్డ్ చైన్ ఒకటి వేసుకుంటాం. అందరి దృష్టిలో ఏం పడుతుంది, మనం చూడంగానే అదే పడుతుంది అన్నమాట. అలాగే భక్తిహీనులంట, గర్విష్ఠులంట, అంటే వాళ్ళ గర్వం అనేది ఏదైనా వేసుకునే ఐటెం కాదు అది, కానీ వాళ్ళు మన ముందుకు వచ్చి నిలబడినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటల్లో, కొంతమంది మాటల్లో కాదు, జస్ట్ చూపుల్లోనే వాళ్ళ గర్వాన్ని వాళ్ళు చూపించేస్తారనమాట. కంఠహారం వలె అంటే అర్థం ఏంటి అని అంటే వాళ్ళ ప్రవర్తనలోనే మనకు అర్థమైపోతూ ఉంటుంది. అంత గర్వాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. అయితే అంత గర్విష్ఠులను కూడా దేవుడు శిక్షించట్లేదేంటి, శిక్షించకపోగా వాళ్ళు ఇంకా ఆశీర్వదిస్తున్నాడు ఏంటి అని చెప్పేసి ఆసాపు చాలా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఏమనిపిస్తుంది అని అంటే, బాగా కష్టపడి బాగా చదివి రాత్రులు నిద్రపోకుండా నైట్ అంతా కూర్చుని చదివి ఎగ్జామ్కి వెళ్తే అసలు ఏమి చదవకోకుండా వచ్చేసి సింపుల్గా కాపీ కొట్టి పాస్ అయిపోతూ ఉంటాం. ఆడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది. మనం చాలా నిజాయితీగా ఉంటాం, చాలా కరెక్ట్గా చదువుతాం, బాగా చదువుతాం, మనకేమో తక్కువ మార్కులు వస్తాయి. అప్పుడు మనకేమనిపించింది, అసలు ఏంటి అసలు ఇలా జరిగిందని చెప్పి మనం చాలా కుమిలిపోతాం అన్నమాట. మనం రాసిన దానికి మనకు వచ్చినాయి అని మనం అనుకో, ఆడికి అసలు ఏమీ రాలేదు, వాడు ఏం చదవలేదు, వాడికి ఎక్కువ వచ్చినాయి ఏంటని చెప్పేసి మనం ఓర్చుకోలేము అన్నమాట. సో అది నిజంగా పాపమా కదా? నిజంగా మనం కంపేర్ చేసుకుని వాడికి వచ్చినాయి అని చెప్పేసి మనం అనుకోవటం అది నిజంగా పాపం. అది నేను మీకు చూపిస్తాను కూడా. తర్వాత క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఏమండి, నాదొక ప్రశ్న, హృదయంలో ఉండేటువంటి ఆలోచనలు ఎవరికైనా కనబడతాయా? ఎవరికైనా? సొంత నా భార్యకైనా కనపడదు. హృదయంలో ఉండేటువంటి ఆలోచనలు ఎవరికి కనపడదు. కానీ గర్వం చేత, క్రొవ్వు చేత ఉన్నవాళ్ళు ఆలోచనలు అంటే స్పష్టంగా కనబడతాయండి. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు తలంచేటువంటి ఆలోచనలు స్పష్టంగా అర్థమవుతాయి, మనకి కనబడతాయి. అని అంటే అర్థం ఏంటనంటే మనకు అర్థమవుతాయి. అదిగాడు వస్తున్నాడు, వాడికి దండం పెట్టద్దాను, ఆయన పలకరించొద్దు అని అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? నీ హృదయంలో ఉన్న ఆలోచన ఏంటో అర్థమవుతుంది అన్నమాట. సో ఇదంతా కూడా ఆసాపు చక్కగా రాస్తా ఉండి ఏమంటున్నాడంటే, ఆకాశము తట్టు కాదు, 8వ వచనం, ఎగతాళి చేయిచు బలాత్కారం చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడెదరు, గర్వముగా మాట్లాడెదరు. ఆకాశము తట్టు వారి ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారం చేయును, వారి జనము వారి పక్షము చేరును, వారు జనపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు. ఈ వచనాలన్నీ కూడా ఏం చెప్తున్నాయి అంటే,
వాళ్ళంట వాళ్ళంట బాగా సంపన్న, వాళ్ళకి చాలా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, బాగా పలుకుబడి ఉంటుంది, బాగా అధికారం ఉంటుంది, వాళ్ళకి బాగా డబ్బులు ఉంటాయి, వాళ్ళకి అన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే గర్వంతో తల పొగరికెక్కి, గర్వంతో బలహీనుణ్ణి ఏం చేసినా కూడా వాడు మనల్ని ఏం చేస్తాడులే అని చెప్పేసి తొక్కుకుంటా అని చేసుకుంటా వాడు చేయాల్సినవి అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు ఏం జరుగుతుందనంటే, అప్పుడు ఆ నష్టపోయిన వాడు వెళ్ళి పోలీస్ కేసు పెట్టాడు అనుకో, పోలీసులు ఏం చేస్తారు, అవతల పార్టీ ఏమో రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తి మీద నువ్వు కేసు పెట్టావు అని చెప్పేసి ఆ పోలీసు న్యాయంగా నువ్వు నష్టపోయావు అని చెప్పేసి మన తరపున ఏమన్నా నిలబడతాడా? పోలీసు నిలబడ్డాడు. అక్కడ రాజకీయవేత్త ఉన్నాడు కాబట్టి డబ్బుతోనో అధికారంతోనో ఇంకేదో ఒకటి చేసేసి కేసుని అతని వైపుగా మార్చుకుంటాడు. అంటే జనాలు కూడా అలాంటి వారి వైపే ఉంటారు. తగాద అయిందనుకోండి, మన ఇంటి దగ్గర పక్కన ఏదైనా గొడవ అయిందనుకోండి, అందరూ కూడా తప్పు వాడిదని తెలిసినా, అమ్మో వాడికి అధికారం ఉంది, వాడికి ఎదురుగా నిలబడ్డామంటే రేపు మనకు ఏదో ఒకటి చేసేస్తాడని చెప్పేసి అందరూ ఏం చేస్తారనంటే వాడికి భయపడిపోయి, మంచి ఆడి దగ్గర లేదు, మంచి మన దగ్గరే ఉంది, కరెక్ట్ మనం కరెక్ట్గానే ఉన్నాం అని తెలిసినా కూడా జనం అంతా కూడా వెళ్ళి ఆడివైపే నుంచుంటారు, జనం వారి పక్షాన చేరుతారు అని చెప్పేసి ఆసాపు రాస్తున్నాడు. సో ఇవన్నీ ఆసాపు చెప్పేవన్నీ నిజాలే. కానీ ఆసాపు చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే 13వ వచనం చూడండి. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మూలుడనై ఉండుట వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది అని అన్నాడు. అంటే ఇవన్నీ ఆలోచిస్తున్నాడు, ఇవన్నీ చూస్తా ఉన్నాడు, ఇవన్నీ గమనిస్తా ఉన్నాడు. అన్నిటిని గమనించి ఏమని అనుకుంటున్నాడు అని అంటే, ఆసాపు, నేను ఎంత భక్తిగా జీవిస్తున్నాను, ఎంత కరెక్ట్గా ఉంటున్నాను, దీనివల్ల ఏంటి ఉపయోగం, నాకు ఒరిగింది ఏంటి, నాకు వచ్చిన ఫలితం ఏంటి? ఏమీ ఉపయోగం లేదు, అంత వేస్ట్, వ్యర్థం. పొద్దున్నే 6ంటికి లేచి చర్చికి వెళ్ళటం ఏంటి, మనకేమవుతుంది అని అనుకుంటున్నాడు ఆసాపు. ఆ విధంగా అనుకుంటున్నాడు. ఆసాపుకి అంత మైండ్ చెడిపోతుంది. ఎవరిని బట్టి చెడిపోతున్నానంటే వాళ్ళందరినీ చూసి, వాళ్ళు బాగా ఉండటం చూసి చెడిపోతుంది. ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయనంటే దేవుడి వైపు నుంచి దృష్టి మళ్లించి మనుషుల వైపు అయితే చూస్తామో అప్పుడే ఈ విధమైనటువంటి మత్సరం అనేది మన హృదయంలో ప్రవేశిస్తుంది. ఇది ఎవ్వరికి కనపడదు, మనలో మనమే మదన పడుతూ, బాధపడుతూ, కుమిలిపోతూ, దిగులుతో కృషించిపోతూ ఉంటాం. అదొక పాయిజన్ లాంటిది అనమాట. మెల్లిగా మన ఆత్మీయతను తినేస్తూ ఉంటుంది ఆ మత్సరం అనేది. అది ఎవ్వరూ పట్టించుకోరు. అది అంత సీరియస్గా కూడా చాలా మంది క్రైస్తవులు తీసుకోరు. మత్సరం అనేదా, అది నాకు లేదు బ్రదర్, చాలా వాళ్ళు బాగా ఉన్నారు, ఓకే నేను పెద్ద పట్టించుకోను అని అంటానులే. కానీ నిజానికి కూర్చుని మనం ఆలోచిస్తే కనుక ఎక్కడో చోట మనం ఇతరుల పట్ల అలాంటి అసూయని కలిగి ఉంటాం. అది దేవుని దృష్టికి అంగీకారమైనది కాదు. అలాంటి పరిస్థితులు గుండా ఆసాపు వెళ్తా ఉన్నాడు. వెళ్ళినప్పుడు అతను ఏ స్థాయికి వచ్చేసాడనంటే, ఇక నేను చేస్తున్న భక్తి దేనికోసం, అంతా వ్యర్థమైపోతుంది. 30-40 సంవత్సరాల నుంచి నేను చేస్తున్న భక్తి అంతా వ్యర్థమే, వాళ్ళకి అసలు ఏ కష్టాలు రావటం లేదు అని చెప్పేసి వాళ్ళని బట్టి, వాళ్ళని పోల్చుకుని, వాళ్ళతో కంపేర్ చేసుకుని నిజాన్ని, అసలు సత్యవంతుడైన దేవుడిని కూడా అతడు వదులుకునేటట్లుగానే అతను ప్రవర్తిస్తూ ఉన్నాడు. చూడండి, ఇంకంత మాత్రమే కాదు, అతను దినమంతయు నాకు బాధ కలుగుతున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వస్తుంది. శిక్ష తనకు తానే వేసుకుంటున్న శిక్ష ఇది. దినమంతా, రాత్రంతా, పగలంతా, ప్రతి ఉదయాన్న ఆయన ఈ ప్రశ్నలతో
బాధపడతా ఉన్నాడు. ఇలాగ ముచ్చటింతునని నేను అనుకుని ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనవుదును. అయినను దీన్ని తెలుసుకున్న వల్ల నేను ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. అయితే మనలో చాలా మంది 14-15 వచ్చిన దగ్గర ఆగిపోతారు. ఏంటి అని అంటే, వాళ్ళు అంత క్షేమంగా ఉన్నారు, వాళ్ళంత బాగున్నారు, ఇక నా జీవితం అంతా కూడా నేను ఎంత భక్తి చేసిన దేవుడు నా ప్రార్థన అన్నట్లేదు, నన్ను దేవుడు దీవించట్లేదు. ఏ భక్తిని అసలు మనం దేవుడిని కలిగి ఉన్నామండి, వాళ్ళు దేవుడిని కలిగి లేరు. అయినా వాళ్ళు బాగున్నారు, నేను దేవుడిని కలిగి ఉన్న ఉపయోగం ఏంటి అనే పరిస్థితికి, అలాంటి ప్రశ్నలకి మనకు వస్తాయి. సాధారణంగా అలాంటి ఎప్పుడు వస్తాయి అంటే, బాగా మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోయినప్పుడు, లేదా ఒక భయంకరమైనటువంటి వ్యాధి వచ్చినప్పుడు, దేవుడు ఏంటి నాకు ఎలా చేశాడు అనే ప్రశ్న మనకు వచ్చి, అసలు దేవుడే లేనటువంటి వాళ్ళకి చాలా బాగా ఉన్నారే అని చెప్పి వాళ్ళని కంపేర్ చేసుకుని మనం దేవుడి నుంచి దూరం అయిపోతూ ఉంటాం. దేవుడి నుంచి దూరం అయిపోవడానికి ఇక్కడ ఏమి రోల్ ప్లే చేసింది అని అంటే, ఇతరులతో కంపారిజన్, ఇతరులతో పోల్చుకోవడం వల్లే దేవునికి దూరం అయిపోతుంది. అసూయ, మత్సరం అనేది వస్తూ ఉంది. ఇది కొందరికే వచ్చిద్దా, అందరికీ వచ్చిద్దా? అందరికీ ఫీలింగ్స్ అందరికీ ఉంటాయి. కానీ మనం దాన్ని చాలాసార్లు ఒప్పుకోం. ఆసాపు కూడా మొట్టమొదటి వచ్చిన ఏమని రాశాడనంటే, ఇశ్రాయేలీలందరి ఎడల దేవుడు దయాళుడై ఉన్నాడు అని అన్నాడు. అవునా? దయాళుడై ఉన్నాడు అని అన్నాడు. మళ్ళీ కింద వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడంటే, ఈ విషయాలన్నీ రాస్తా ఉన్నాయి. నిజానికి మన బ్రెయిన్కి, హార్ట్కి చాలా దూరం ఉంది. మేబీ ఎంత 1-2 జాన్ల దూరం ఉందని అనుకుంటాం, కానీ బ్రెయిన్కి, హార్ట్కి చాలా దూరం ఉంది. బ్రెయిన్ ఏంటి అని అంటే, థియాలజికల్గా దేవుడు మంచివాడు అని చెప్తున్నాను అంతే, దేవుడు పరిశుద్ధుడు అని చెప్తున్నాను అంతే, దేవుడు దయగలిగిన వాడు అని చెప్తుంది, దేవుడు ప్రేమమయుడు అని బ్రెయిన్ అర్థం చేసుకుంటుంది. కానీ హృదయం కొన్నిసార్లు అది నమ్మదన్న. బ్రెయిన్ మంచివాడు అని అర్థం చేసుకుంటుందేమో, కానీ హృదయం దాన్ని అంతగా నమ్మదు. దేవుడు మంచివాడైతే నాకెందుకు ఇలా జరుగుతుంది, దేవుడు నన్ను చూస్తున్నాడు అని అంటే నేను ఎందుకు ఇలా ఏడవాలి, ఆపచ్చు కదా, అది రాకుండా తప్పించవచ్చు కదా అని చెప్పేసి మనసు అనుకుంటూ ఉంటాం. కాబట్టి సమాచారం వేరు, ఇన్ఫర్మేషన్ వేరు, బిలీఫ్ వేరు. కాబట్టి దేవుడు మంచివాడు అనేటువంటిది ఒక ఇన్ఫర్మేషన్ కాదు. దేవుడు మంచివాడు అని మనం నమ్మాలి. దేవుడు నాకు ప్రతిదీ మేలే చేస్తాడని మనం నమ్మాలి. అని నమ్మకపోతే ఏం జరుగుతుందంటే, ఇతరులతో కంపేర్ చేసుకుని మన విశ్వాసం నుండి దూరం అయిపోతూ ఉంటాం, దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. మానవుడు పతనం అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా గుర్తించబడినటువంటి, రాయబడినటువంటి పాపం ఏంటో తెలుసా మీకు? కయ్యేను హేబేల్ని ఎందుకు చంపాడండి? కయ్యేను హేబేల్ని ఎందుకు చంపాడు? హేబేల్ ఏమన్నా వాళ్ళ అన్నయ్యకి ఏమన్నా నష్టం చేశాడా? వాళ్ళ అన్నయ్య ఏమన్నా తిట్టాడా, కొట్టాడా, లాక్కున్నాడా? ఏం చేశాడు హేబేల్? వాళ్ళ అన్నయ్యకి ఎందుకు అంత కోపం వచ్చింది? ఓకే, అంటే అల్టిమేట్గా ఏంటి? దేవుడేంటి నాది అంగీకరించలేదు, వీడిది అంగీకరించాడేంటి అని చెప్పి ఏమొచ్చింది అతనికి? అసూయ వచ్చింది, మత్సరం వచ్చింది అని చెప్పి ఏం చేశాడనంటే చంపేశాడు. అంటే అసూయ ఎంత భయంకరమైంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం అనుకుంటాం అసలు అది పాపంగా కూడా మనం ట్రీట్ చేయం. అదే ప్రాబ్లం. మనకి చాలా ఆత్మీయతలో మన పక్క వాళ్ళకి ఏమున్నాయా ఏమి లేవా అని చెప్పేసి ఎప్పుడైతే ఆలోచిస్తున్నామో మనం రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతున్నాం, పట్టాలు తప్పుతున్నాం. దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను సంతోషంగా ఉన్నాను అని అనుకునే దానికంటే కూడా వాడికి అది ఎందుకు ఇచ్చాడు, దేవుడు వాడిది ఎందుకు అంగీకరించాడు అనేది ఎప్పుడైతే ఆలోచిస్తూ పక్కన వాళ్ళ గురించి మనం మత్సరపడుతున్నామో మనం తప్పిపోతున్నాం.
యోసేపు ఉన్నాడు కదా, యోసేపుకి చాలా మంది అన్నయ్యలు ఉన్నారు. ఈ అన్నయ్యలు అందరూ యోసేపుని చంపాలని ఎందుకు అనుకున్నారు? తండ్రి వీడిని ఎక్కువ ప్రేమిస్తున్నాడేంటి, సరే చిన్నవాడని ప్రేమించాడు అనుకో అని అనుకోవట్లేదు. అది తట్టుకోలేకపోతున్నాను. నేను ఈ మధ్య కారు కొనుక్కున్నానని చెప్పి మా చుట్టాలే తెగ ఇబ్బంది పడిపోతున్నారు అన్నమాట. ఇదిగో చూసామా కారు కొనుక్కున్నాడు అన్నారు. నా మంది గుసగుసలు ఆడుకుంటున్నారు. నేనేమీ అనుకోవట్లేదు. అయితే అలా అనుకున్నారు. కాకపోతే అది మనం కూడా కొన్ని విషయాల్లో దాన్ని గమనించాలన్నమాట. సౌలు కూడా దావీదుని అందుకే వెంటాడి తరిమి చంపాలనుకున్నాడు దావీదు. అలాగే కొత్త నిబంధనలో కూడా మనం చూస్తే తప్పిపోయిన కుమారుడి కథలో తప్పిపోయి వచ్చాడు కదా తమ్ముడు, అన్నయ్య ఏం చేయాలి, తండ్రిలాగా ఎగిరి గంతేయాలి. ఏం చేశాడు? వచ్చుకెళ్ళిపోయాడు. వాడు అసలు అంతా ఆగం చేశాడు, అంతా తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ నీ దగ్గరికి వచ్చాడు. వాడు వచ్చాడని చెప్పేసి నువ్వేమో హడావిడి చేసేస్తున్నావు. ఊచుకులేపోయాడు అన్నాడు. తర్వాత ఇంకొక అపమానం చెప్తాడు. ప్రభు ఏం చెప్తాడంటే, పని వాళ్ళని 6ంటికి ఒకరిని, 9ంటికి ఒకరిని, 12ంటికి ఒకరిని పిలుస్తాడు. అందరికి ఇచ్చినట్టు లాస్ట్ ఒక గంట ముందు పిలుస్తున్నవాడికి కూడా ఇస్తే పొద్దున్న నుంచి పని చేసాం, వాళ్ళకు కూడా మాకు సమానంగా ఇచ్చేవేంటి? అప్పుడు ప్రభు ఒక మంచి మాట అంటాడు, నేను మంచివాడు, నేను ఎందుకు నీకు కడుపు మంట అని అంటాడు. అంటే మత్సరానికి ఇంకో పేరేంటో తెలుసా? కడుపు మంట. నువ్వు ఎదుటోడు బాగుపడుతున్నా కడుపు మంట అనమాట. అది వండకూడదు మనకి. ఒక క్రైస్తవుడికి ఒక విశ్వాసం కదా వండకూడదు. అది నేను చెప్పాలనుకుంటున్న విషయం. ఇక్కడ చూడండి, ఇన్ని విషయాలు, ఇంత కడుపు మంటతో ఉన్నాడు ఆసాపు, ఇంత అసూయతో ఉన్నాడు ఆసాపు. ఇప్పుడు ఆసాపు ఏం చేశాడనంటే, నేను 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు భక్తి చేశాను, దేవుడు ఇంత భక్తి చేసినందుకు ఏమీ ఉపయోగం లేదు, అంత వ్యర్థమైపోయింది అని అనుకున్న టైంలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అని అంటే, ఇప్పుడు నా పిల్లలు వచ్చి ఏంటి నువ్వు ఇలా అయిపోయావు అని అంటే నేను ఏం సమాధానం చెప్పాలి? కాబట్టి నేను వీళ్ళ విషయం ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి ప్రార్థన చేస్తాను, దేవుని సన్నిధిలో నేను మొరపెడతాను, ధ్యానిస్తానని చెప్పేసి 17వ వచనంలో, నేను పరిశుద్ధాలయంలోనికి పోయి వారాంతమును గురించి ధ్యానించినప్పుడు ధ్యానించే వరకు నాకు ఈ సంగతి ఆయాస్కరంగా ఉందని చెప్పేసి ఆయన ప్రార్థన చేయడానికి వచ్చాడు. అప్పుడు 18వ వచనం చూడండి, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడమట్టు నశించుదురు. మేలు కొనిన వాడు తాను కన్న కళ మర్చిపోయినట్లు, ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. రైట్, ఈ వచనాలన్నీ కూడా సమాధానంగా వచ్చాయన్నమాట. ఆయనకి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఎందుకు ఇలా జరుగుతుంది, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళని చూసి నేను చాలా మత్సరపడుతున్నాను, అసలు వాళ్ళని నువ్వేం చేయవా, వాళ్ళకేం జరగదా, వాళ్ళంత హ్యాపీగా ఉంటున్నారు నా కళ్ళ ముందే, వాళ్ళంత బలాత్కారం చేత భక్తిహీనతతో వాళ్ళు ఎంత విరవేస్తున్నారు, వాళ్ళని ఏం చేయవా అని చెప్పేసి అనుకుంటా ఉన్నప్పుడు దేవుడు అతనికి ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, వాళ్ళు నచ్చంగా నేను కాళ్ళు జారే చోటే పెట్టాను, అది నీకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఎక్కడ తైతక్కలాడుతున్నారంటే అగో కొండ అంచుల దగ్గర, అదిగో వాళ్ళు కరెక్ట్గా జారేటువంటి ప్రదేశంలోనే నిలబడి తైతక్కలాడుతూ ఉన్నారు, డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా పడిపోతారు. ఆ విషయం నీకు తెలియదు. నువ్వేదో అక్కడక్కడ మాత్రమే కొన్ని సన్నివేశాలు చూస్తున్నావు, సినిమా మొత్తం చూడట్లేదు, నీకు అర్థం కావట్లేదు. వాళ్ళ అంతం ఏంటనంటే వాళ్ళు నశించిపోతారు, క్షణమాత్రంలోనే వాడు పాడైపోతారు, మహాజయము చేత మహా భయం చేత వాళ్ళు నశించిపోతారు అని చెప్పేసి దేవుడు వారి అంతాన్ని గురించి ఆసాపు చెప్తా ఉన్నాడు. ఇంకా ఆసాపు ఏమన్నా అంటే,
మనం కొన్నిసార్లు ఉదయాన్నే లేచినప్పుడు అప్పటి వరకు కళ కంటా ఉంటాం, ఒక్కసారి లెగుస్తాము, మనం కన్న కళను కూడా మర్చిపోతాం కొన్నిసార్లు. అప్పటి వరకు మనం ఏం కళ కన్నామో దాన్ని మర్చిపోతాం. అయితే ప్రభు దగ్గరికి వెళ్ళి తను ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ప్రభు అంట, అవునా, ఏ భక్తిహీనుడి గురించి నువ్వు మాట్లాడుతున్నావు, ఏ గర్విష్టి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అన్నట్లుగా దేవుడు మనిషిలాగానే, ఒకవేళ మనిషిలాగానే లెగిసిన తర్వాత కళను మర్చిపోయినట్టు అసలు ఆడు ఉన్నాడా, నేను లెగిసేలోపు ఆడు పోయే ఉంటాడే, ఆడికి నాశనం వచ్చేసి ఉండిద్దే అన్నట్లుగా కూడా ఉండిద్ది. అంటే దేవుడు నువ్వు నేను పట్టించుకుంటున్నంతగా వాళ్ళ గురించి ఎంతగా పట్టించుకోవడం, వాళ్ళ మీద దృష్టి పెట్టడు. మనం ఉదయాన్నే లేచి కన్న కళని ఎలా మర్చిపోతామో దేవుడు కూడా వాళ్ళ గురించి ఒక్క క్షణ మాత్రంలోనే వాళ్ళ గురించి మర్చిపోతాం అనమాట. అంటే వాళ్ళ నాశనం గురించి ఆయన పెద్దగా పట్టించుకోండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అని చెప్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు చూడండి, 21వ వచనం. నా హృదయము మత్సరపడెను, నా అంతరంద్రియములో నేను వ్యాకుల పడితిని, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడినైతిని. చూడండి, దేవుడు ఎప్పుడైతే సమాధానం ఇచ్చాడో, దేవుడు ఎప్పుడైతే తనకున్న డౌట్స్ అన్నిటినీ క్లారిఫై చేశాడో, అప్పుడు ఏమంటాడంటే, ఒక పశువులాగా నేను ప్రవర్తించాను, ఒక మృగంలాగా నేను ప్రవర్తించాను. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైతే మత్సరపడుతున్నారో, ఎవరైతే అసూయతో ఉంటున్నారో వాళ్ళంతా ఎవరు? ఇప్పుడు పశువులు అనమాట. మనం మృగంలాగా ఆలోచిస్తున్నాం. వాళ్ళు బాగుపడుతున్నారని మనం ఓర్చుకోవట్లేదంటే మనం ఎవరు? ఇప్పుడు మనం మృగం లాంటి వారం అన్నమాట. పశ్చాత్తాపడుతున్నాడు, ప్రభు నేను నా హృదయంతో చాలా మత్సరపడ్డాను, ఈ పాపంతో శోధించబడ్డాను, నేను చాలా వ్యాకులత పడ్డాను, నేను పశుప్రాయులాగా అయ్యాను, మృగం వంటి వాడిని అయిపోయానని చెప్పేసి తను అనుకున్నాడు. చివరిగా తను తీసుకున్నటువంటి ఒక స్టాండ్ మీరు చూడండి, 23వ వచనం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నిన్ను పట్టుకొని ఉన్నది, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. మీరు చూసారండి 24వ వచనంలో ఏమన్నానంటే, నీవు నన్ను మహిమలో చేర్చుకొందువు. వారి గురించి, భక్తిహీనుల గురించి ఏముందనంటే, వారు క్షణమాత్రంలోనే నశించిపోతారు, పాడైపోతారు అనండి. ఇలా భక్తిలో కొనసాగేటువంటి వాళ్ళ గురించి ఏముందనంటే, నీవు మహిమలో చేర్చుకుంటావు, నా చెయ్యి పట్టుకున్నావు, నువ్వు నన్ను విడిచిపెట్టలేదు, నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నావు, నన్ను యొద్ద ఉన్నావు, నన్ను యొద్ద ఎంచుకున్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించావు, తర్వాత నీవు నన్ను మహిమలో చేర్చుకుంటావు అంటున్నాడు. 25వ వచనం చూడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. ఈ వచనాన్ని మనం అందరం కంఠస్థం పెట్టాలి. ఎందుకనంటే, ఈ లోకంలోనిది ఏదియు నాకు అక్కరలేదు అనేటువంటి స్టాండ్ మనం తీసుకున్నాం అనుకోండి. ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు అనుకున్నప్పుడు పక్కనోడికి ఏముంటే మనకేంటి? పక్కనోడికి ఎంత బలాత్కారం చేసినా, ఎంతగా ఆశీర్వదించబడితే మనకేంటి? ఆకాశమందు నీవు నాకున్నావు, నీవు తప్ప నాకు ఇంకెవరున్నారు, ఈ లోకంలో ఏది నాకు వద్దు అని అనుకున్నటువంటి వ్యక్తి మన చుట్టూ ఏం జరిగినా, మన చుట్టూ ఎంత వాళ్ళు అభివృద్ధి పొందినా మనం ఏం పట్టించుకోం కదా. మత్సరం అనేది మనం పడతాం. ఇంకా ఏది నాకు అక్కర్లేదు అని అనుకున్న తర్వాత మత్సరపడే అవకాశమే ఉండదు. నా శరీరము హృదయము కృషించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును శ్వాసమునే ఉన్నాడు. నిన్ను విసర్జించు వారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించు వారు అందరినీ నీవు సంహరించెదవు. నాకైతే దేవుణ్ణి పొందు ధన్యకరము, నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, నా శరీరము కృషించిపోయినా కూడా నాకేం పర్వాలేదు అన్నాడు. ఇప్పుడు దాకా ఏమనుకున్నానంటే, వాళ్ళకి భక్తిహీనుల క్షేమము నాకు కంటపడినప్పుడు నేను మత్సరపడ్డాను అని అన్నాడు. వాళ్ళు క్షేమంగా ఉండటం చూసి నేను మత్సరపడ్డాను అని అన్నాడు ఫస్ట్లో. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నా శరీరం కృషించిపోయినా పర్వాలేదు, నేనేమైపోయినా పర్వాలేదు, నీవు నాకున్నావు, నాకు అంతే చాలు, దేవుణ్ణి కలిగి ఉన్నాను, అదే నాకు చాలా ధన్యత అని చెప్పేసి ఆసాపు చివరకు వచ్చేటప్పటికి అలాంటి నిర్ణయానికి వచ్చాడు. నిజానికి క్రైస్తవ జీవితం ఏంటి అని అంటే, ఈ లోకంలో ఉండేటువంటి సుఖమైన జీవితాన్ని ఆశించేది క్రైస్తవం కాదు. నిజంగా
కష్టాలలో ఉన్నా, నష్టాలలో ఉన్నా, ఇబ్బందులలో ఉన్నా దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి ఒక విశ్వాసమే క్రైస్తవ జీవితాన్ని నిర్వర్తిస్తుంది, అంటే తెలియజేస్తుంది. అదే మీనింగ్ అన్నమాట. మీనింగ్ఫుల్ లైఫ్ అదే. హబక్కూకులో అంజూరపు చెట్లు పూయకుండాను, పశువులలో శాలలో లేకపోయినను, పంట చేతికి రాకపోయినను, నేను నా రక్షణకర్త అయిన యెహోవా యందు ఆనందించెదను అని అంటున్నాడు. నిజానికి దేవుడు నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నాకేం పర్వాలేదు. దేవుడు నా తోడై ఉన్నాడు, నాకు అంతే చాలు. ఆయన నాకు తోడై ఉంటే ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు అని అనుకునేటువంటి జీవితాన్ని దేవుడు ఎక్కువగా గణపరుస్తాడు. అలాంటి వారిని దేవుడు దీవిస్తాడు. అదే నిజమైనటువంటి భక్తి. భక్తి అంటే అదే. క్రైస్తవ జీవితం అంటే అదే. అన్నీ ఇచ్చేటువంటి దేవుడిని మనం ఆశిస్తున్నాం అంటే మనం దేవుడిని ఆశించట్లా, వాటిని ఆశిస్తున్నాం. కాబట్టి దేవుడిని మనం కలిగి ఉండటం అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా కలిగి ఉండటమే దేవుడిని కలిగి ఉండటం. కాబట్టి మనం మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను బట్టి, మనుషులను బట్టి వాళ్ళు బాగుపడుతున్నారని చెప్పేసి మనం అసూయపడకూడదు. అసూయ అనేది, మత్సరం అనేది పెద్ద పాపం. కాబట్టి ఆ పాపం విషయమే మనం పరీక్షించుకుని సరి చేసుకుని దేవుని సన్నిధిలో సమాధానపడి, నీవు మాత్రం నాకుంటే చాలు, లోకంలో ఏది నాకు అక్కర్లేదు అనేటువంటి ఒక కమిట్మెంట్ కలిగి జీవించడమే క్రీస్తు. ప్రార్థన చేసుకుందాం.